అన్న ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత వచ్చిన ఈ కార్పొరేషన్ మొదటి ఎన్నికల్లో కొత్తగూడెం గడ్డ పైన సిపిఐ విజయకేతనం ఎగిరేసింది. ఎలా ఫీల్ అవుతున్నారన్న? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరింత బాధ్యతాయుతంగా ఫీల్ అవుతా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై మొదటి ఎన్నికలు సాగుతున్నాయి. వారి నాయకత్వంలో కొనసాగినటువంటి ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒంటరి పోరాటంలో ముందుకు సాగింది. తెలుగుదేశం పార్టీ సహకరించింది. అనేక బలాలను ఉపయోగించి సిపిఐని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేసిన ప్రజల యొక్క సంఘటితమైన మద్దతుతోని గత 2 ఏళ్లుగా శాసనసభ్యులు సాగిస్తున్న పారదర్శకమైన పరిపాలనకు రెఫరెండంగా ప్రజలు అతిపెద్ద రాజకీయ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించారు. ఈ గెలుపు మరింత ప్రజలకు అనుకూలమైనటువంటి పనిని కొనసాగించడానికి ఈ గెలుపు అవకాశం ఇచ్చింది. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఇక మీతో వచ్చే సవాల్ని ఎలా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేయర్ అయ్యే వరకు ఒక పీక్ పీరియడ్ అని చెప్పాలి కదా! సో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? వేరే ఎదుర్కోవటం కమ్యూనిస్ట్ పార్టీకి ఏం అవసరం లేదు. ప్రజలు పెద్ద పార్టీగా సిపిఐకి అత్యధిక ఓట్లు, అత్యధికమైన సీట్లు ఇచ్చారు. కాబట్టి మేయర్గా కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షని ముందుకు తీసుకెళ్లటంలో ఇతరులు కూడా మంచి ఆలోచన చేసి మాకు సహకరిస్తారనే ఆలోచన ఉంది. ఆ సహకారాన్ని తీసుకొని మేయర్గా తీసుకెళ్తాం తప్ప మరొక పద్ధతుల్లో తప్పుడు కార్యక్రమం ద్వారా పదవులను ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోదు. ఈ సందర్భంగా మీ ప్రజలకి మీరు చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి వినమ్రతతో వారికి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ ప్రాంతంలో గత 7 దశాబ్దాల కాలం నుంచి ప్రజల పక్షాన్ని నిలబడింది. ఎర్రజెండాని కింద పడేయం, ఇది ప్రజల పక్షాన పనిచేసే పార్టీగా దీన్ని నిలబెడతామని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వారికి చేతులెత్తి దండం పెడుతూ ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత ప్రజలకు అనుకూలంగా మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.